సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన వెంకటేష్ గారు నటించిన లేటెస్ట్ సినిమానే సంక్రాంతికి వస్తున్నాం. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర చూసుకున్నట్టయితే చరిత్ర అయితే సృష్టించిందని చెప్పాలి. పైగా ఈ సినిమా 3వ వారంలోకి అయితే అడుగు పెడుతుంది. ఇంకా ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజులు కంప్లీట్ అయ్యేసరికి లాభమా నష్టమా తెలుసుకుందామా పదండి. మరి అంతకన్నా ముందు ఈ వీడియో అందరికి చేరాలంటే ఈ వీడియోకి ఒక 20 లైక్స్ అని టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. 250 కోట్ల వరకు కలెక్షన్లు అయితే సాధించింది. ఇంకా సాలిడ్ కలెక్షన్స్ తో రాబడుతూనే ఉంది. ఈ క్రమంలోనే గత 24 గంటల్లో అయితే బుక్ మై షోలో ఈ సినిమాకైతే 170కే టికెట్లు అయితే అమ్ముడిపోయాయి. థియేటర్స్ లో 11 రోజులు పూర్తి చేసుకున్న సమయానికి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విలయ తాండవం అయితే సృష్టించింది. ఇంకా మన వెంకటేష్ గారి కెరియర్ లోనే 250 కోట్ల గ్రాస్ కలెక్షన్ లో సాధించిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే నిలిచింది. ఇంకా మన వెంకటేష్ గారు అయితే ఈ చిత్రంతో రికార్డ్ క్రియేట్ చేశారనే చెప్పాలి. ఇంకా అదే విధంగా మన బాలయ్య డాకు మహారాజ్ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ యొక్క చిత్రము 14 రోజులు కంప్లీట్ అయ్యేసరికి బాక్స్ ఆఫీస్ దగ్గర చూసుకున్నట్టయితే 175 కోట్ల వరకు గ్రాస్ సాధించిన చిత్రంగా మన బాలయ్య డాకు మహారాజ్ మూవీ అయితే నిలిచింది. మరి వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ లాంగ్ రన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా అదే విధంగా మన బాలయ్య డాకు మహారాజ్ మూవీ అయితే లాంగ్ రన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.